ఇక్కడ ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన మనందరినీ ఆశీర్వదించడానికి, మనకు వరాల జల్లులు కురిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మక్తల్ ప్రజా దీవెన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి వారు చేసినటువంటి పీపుల్స్ మార్చ్ ద్వారా కీలక పాత్ర పోషించినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారికి, గౌరవ నీటిపారుదల శాఖ అలానే సివిల్ సప్లైస్ పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్ గారికి, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, నాగరాజ్ గౌడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు సన్నిహితులు జి మధుసూదన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనుబంధ సంఘాల నాయకులు, యోజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ విభాగం ఐఎన్టీసీ నాయకులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా తల్లులు, మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మొదటగా మీ అందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తరపున, మక్తల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మనం అడగగానే వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ, అధికారిక అనధిక కార్యక్రమాలు అనేకం ఉన్నప్పటికీ, మన కోసం, మక్తల్ నియోజకవర్గ ప్రజల కోసం, మక్తల్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వరాల జుల్లు కురిపించడానికి మన ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కువగా మాట్లాడని వాళ్ళు నేను, ఎందుకంటే వారికి వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి కొన్ని విషయాలు రాజకీయ ప్రసంగం కాదు, కానీ మీతో కొన్ని విషయాలు పంచుకునే అవకాశం నేను ఇవాళ మీ ద్వారా తీసుకుంటా. మీ అందరితో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి, ఎట్లాంటి కార్యకర్తలు అంటే మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు బార్డర్ల, భారతదేశం పాకిస్తాన్ బార్డర్ల ఎట్లయితే ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులతో కొట్లాడతారో అట్లాంటి సైనికులు లాంటి కార్యకర్తలు మన మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలు. ఆ కార్యకర్తల శ్రమ వల్ల ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో శ్రీహరి గారి రూపంలో మనం కాంగ్రెస్ పార్టీ జెండా మక్తల్ నియోజకవర్గంలో ఎగరేసుకోవడం జరిగింది. ఇక్కడ శ్రీహరి గారు గెలవడం వల్ల రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఇవాళ ఆ కార్యకర్తల సహకారంతో మనం పాలమూరు న్యాయ యాత్ర చేపట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇవాళ మనకొక సువర్ణ అవకాశం దక్కింది. మన ప్రాంతానికి మన బుద్ధు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ప్రాంతానికి, మన పాలమూరుకి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ మల్లు అనంతరాములు గారి సొంత తమ్ముడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ఏ పథకం శాంక్షన్ అయినా పైసలు ఇచ్చే మంత్రి, పైసల మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ గా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మనకు ఉచితంగా పేదలకు కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు.
మనకు పైసలు ఇచ్చే, మన కరెంట్ ఇచ్చే మంత్రి ఇక్కడ ఉన్నారు. అట్లనే మన పాలమూరు అల్లుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు నీళ్ళు ఇచ్చే మంత్రి, సాగునీరు ఇచ్చే మంత్రి, మనకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మనకు బియ్యం ఇచ్చే మంత్రి, రేషన్ షాపులలో మనకు కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చే మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ముందున్నారు. మనకిది ఒక సువర్ణ అవకాశము. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మనం ఈ యాత్ర చేస్తున్న సందర్భంగా సంగం బండకు సంబంధించినటువంటి నిర్వాసితులందరూ కూడా మాకు పరిహారం రాలేదనే మాట చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే బట్టి గారు తక్షణమే ఆ 10,07,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇవాళ సంగంబండ గ్రామానికి చెందినటువంటి నిర్వాసితులకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి అండతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితో బట్టి గారు డబ్బులు విడుదల చేస్తే మీకు ఆ డబ్బులు రావడం జరిగింది. ఇవాళ అక్కడ బండ పగలబోతుంది, సంగం బండ ఇవాళ పగలబోతుంది. దాని కింద ఉన్నటువంటి 15 గ్రామాలు గుర్లపల్లి, వానాయకుంట, తిరుమలాయపూరు, దాసరపల్లి, వడ్వాట్, పద్మందొడ్డి, అమ్మపల్లి, అడవి సత్యారం, మాగనూరు, ఓబులాపురం, వర్కూరు ఈ గ్రామాలకన్నిటికీ కూడా సాగునీరు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు మీ గ్రామాలకు కృష్ణా నీరు పారియబోతున్నారు. మన గ్రామాలు శ్యామలం కాబోతున్నాయని ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు సంగమన్నకు డబ్బులు వచ్చినాయి, మరి మా గార్లపల్లి సంగతి ఏంది, మరి మా ఉజ్జయిలి సంగతి ఏందని అడుగుతుండొచ్చు. నేను ఇవాళ హామీ ఇస్తున్నా మీకు, ఎట్లయితే సంగం బండకు మేము డబ్బులు రిలీజ్ చేసినామో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు మద్దతు ఇవ్వండి. మేము చేస్తున్నటువంటి మంచి పనికి మీరు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఉజ్జయిలి గ్రామానికి సంబంధించి, గార్లపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఆ డబ్బులు ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు నాకు తెలిసి మీరు అందరూ అడుగుతారు, మరి మా నేరేడుగోం సంగతి ఏంది, మా భూత్పూర్ సంగతి ఏంది, మా అంకెన్పల్లి సంగతి ఏంది, దాసనపల్లి సంగతి ఏంది, గడ్డంపల్లి సంగతి ఏందని మీరు అడుగుతారు. మీకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, పేదల పార్టీ, దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల పార్టీ, ఎవరికి ఆకలేస్తే వారికి అన్నం పెట్టేటువంటి చెయ్యి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు సంగమండ ఒక్కటే కాదు, ఉజ్జయిలి, గార్లపల్లికి డబ్బులు వస్తాయి. అట్నే భూత్పూరు, అంకెనపల్లి, నేరేడుగోం, గడ్డంపల్లి, దాసనపల్లి వీళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదు ఈ మక్తల్ నియోజకవర్గానికి మీకందరికీ తెలుసు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ద్వారా ఈ మక్తల్ అట్లనే ఉట్కూరు మండలానికి దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఈ మండలాలే కాదు, మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరు కానీ, అమరచింత కానీ, నర్వ కానీ, ఉట్కూరు, కృష్ణ, మాగనూరు, మక్తల్ అన్ని మండలాలు, ప్రతి ఒక్క మండలంలో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి కృష్ణమ్మ నీళ్లు తెచ్చి మీ కాళ్ళు గడిగే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం తీసుకుంటామని మీకందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇవాళ సోనియమ్మ పంపించినటువంటి వ్యక్తిని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు వంశీ నువ్వు మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేయంటే మీ ముందు ఇలా నిలబడ్డాను. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మన కోసం 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు నన్ను పంపిస్తే నా జేబుకున్నటువంటి ఈ చెయ్యి గుర్తు మీద పోటీ చేయనీకే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీకందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను పనిచేసేటువంటి వ్యక్తిని, మీకు పని చేసే అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. రానున్న ఎంపీ ఎలక్షన్లలో నా గుర్తు, మన గుర్తు, బట్టి గారి గుర్తు, ఉత్తమన్న గుర్తు,
పేదోడి గుర్తైనటువంటి చెయ్యి గుర్తుకు ఓటేసి ఏ చెయ్యి గుర్తైతే ఇవాళ సంగం బండను పగలగొట్టి మీకు నీళ్లు ఇవ్వబోతుందో ఆ చెయ్యి గుర్తు కోటేసి నన్ను ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాననే మాట తెలియజేస్తూ ముగించే ముందు కష్టపడి నిద్ర ఆహారాలు మాని నా ఎన్నికల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీ రుణం నేను తీర్చుకుంటానని కూడా హామీ ఇస్తూ మీ అందరితో ఇక్కడికి తరలివచ్చినటువంటి వేలాది మంది మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. చేతి గుర్తుకే